హలో 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 అందరికీ నమస్కారం. ఎవరు బాబు రాజమండ్రిలోకి వచ్చిన సెలబ్రిటీ? ఓహో, జగన్ ఏమో అధికారంలో ఉన్ననాళ్ళు సొంత సామాజిక వర్గం నేతలకు చుట్టాలకు పదవులు పందారం చేసేసి అన్ని దోసిపెట్టేసాడు. ఓడిపోయాక ఒక్కడంటే ఒక్క సొంత మనిషి కూడా జగన్ తరఫున మాట్లాడడానికి మీడియా ముందుకు రాని పరిస్థితి. సజ్జల ఏమయ్యాడో ఎవరికీ తెలీదు. ఇక పెదిరెడ్డి చెయ్యి ఇరిగిపోయి హాస్పిటల్లో ఉన్నాడు. ఇక రోజా మాయమైందని చెప్పాలి. ఎటొచ్చి ఆంబోతే గొంతేసుకుని అంబటే ఆవుదం ముఖం వేసుకుని పేరుని మురికోడుగుడ్డు కొంపుతో గుడివాడ అమర్నాథ్ ఈ ముగ్గురితో పాటు అప్పుడప్పుడు సత్యబాబు, ఈ నలుగురే ఇంకా జగన్ పాలకి మోసేస్తా ఉన్నారు. ఒకరంటే ఒకరు తన సొంత సామాజిక వర్గం నుంచి ప్రెస్ ముందుకు వచ్చే ధైర్యం చేయడం లేదు. ఇదే జగన్ రెడ్డికి మింగుడు పడడం లేదట. ఆ క్రమంలో గుడివాడ అమర్నాథ్ ఏదో మాట్లాడడానికి గోట్టాల ముందుకు వచ్చాడు. ఇదిగో అమరం మొదలెట్టబోయ్. విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం నగరపాలక సంస్థ గౌరవ మేయర్ గారి మీద గత నెల 21వ తారీఖున కూటమిలో ఉన్నటువంటి కార్పొరేటర్లు గౌరవ మేయర్ గారి మీద అవిశ్వాస తీర్మానం ఇస్తూ జిల్లా కలెక్టర్ గారికి లేఖ ఇచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. వాస్తవానికి కూటమికి బలం లేకపోయినప్పటికీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి 57 మంది కార్పొరేటర్లు ఉన్నప్పటికీ, వారికి సరైనటువంటి బలం కార్పొరేషన్లో లేనప్పటికీ ప్రభుత్వంలో ఉన్నామన్నటువంటి ఏకైక ఉద్దేశంతో చూడు అమరు, ఇదేదో కొత్తగా ఏదో జరుగుతుందనేది కలరింగ్ ఇవ్వమాక. ప్రతి అధికార పార్టీ చేసే పని ఇది. నువ్వు ఇప్పుడు వచ్చి పతివ్రత కౌరులు చెప్తే అట్ట నీలాంటి పతివ్రతే పరవాణం వండితే ఏంది వినిపిస్తా ఉందా? పరవాణం వండితే తెల్లార్లు ఆరలేదట. తింటే మూతి కాలుతుంది, ఆరాటం లేదు. ఏంటా అని చూస్తా వండింది. పతివ్రతలకే పతివ్రత అని తేలిందట. అట్టాగుంది నువ్వు చెప్పేది.